సంఘం కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు ప్రభువు మాత్రమే ఆ సంఘానికి శిరస్సు. ఈ క్రమంలో ఆయన బ్రతికి చూపించిన విధానం, ఆయనకున్న ఆధిక్యత ఈ పాట ద్వారా విందాం. సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే, దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే. సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే, దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే. సంఘానికి ప్రభు క్రీస్తు యేసే. పరిచారం చేయించుకొనుటకు తాను రాలేదని చెప్పి సేవ చేయుటకు వచ్చేనని. పరిచారం చేయించుకొనుటకు తాను రాలేదని చెప్పి సేవ చేయుటకు తానొచ్చేదని. చేసి చూపి మాదిరినిచ్చి మార్పు నొందమని తెలియజేసెన్. చేసి చూపి మాదిరినిచ్చి మార్పు నొందమని తెలియజేసెను. సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే, దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే. సంఘానికి ప్రభు క్రీస్తు యేసే. తండ్రితో పరలోకమునందు ఉండుట విడువలేనిదని తలచక తనను తాను తగ్గించుకొని. తండ్రితో పరలోకమునందు ఉండుట విడువలేనిదని తలచక తనను తాను తగ్గించుకొని. నరుని పోలికలోనే తాను దాసునిగను రిక్తుడాయన్. నరుని పోలికలోనే
సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే సంఘానికి ప్రభు క్రీస్తు యేసే పరలోకం అందున్నవారు భూమి మీదున్నవారు భూమి క్రిందున్నవారు ప్రతి ఒక్కరు పరలోకం అందున్నవారు భూమి మీదున్నవారు భూమి క్రిందున్నవారు ప్రతి ఒక్కరు ప్రభు యేసు క్రీస్తుకు తలదించునట్లు తండ్రి తనను హెచ్చించెను ప్రభు యేసు క్రీస్తుకు తలదించునట్లు తండ్రి తనను హెచ్చించెను సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే దివి నుండి భువికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే దివి నుండి భూమికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే సంఘానికి ప్రభు క్రీస్తు యేసే సర్వాధికారి శిరస్సే దివి నుండి భువికొచ్చి తానే కొన్నాడు తన ప్రాణమిచ్చే సంఘానికి ప్రభు క్రీస్తు యేసే ప్రేమ గురించి ఎన్నో మాటలు సమాజంలో మనం వింటూ ఉంటాం. కానీ మనకు తెలియవలసిన అసలు ప్రేమ, తొలి ప్రేమ ఈ పాట ద్వారా విని ఆ ప్రేమ వలన మనకు దక్కిన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఒకనాటి ఒంటరితనములో పుట్టినది ఒకరికి ఈ ప్రేమ నరులెవ్వరు పుట్టక ముందే కలిగినది ఒకరిలో ఈ ప్రేమ తల్లిదండ్రులు లేని నాడే విరజిమ్మినది జలధారవలె ఈ ప్రేమ అది తొలి ప్రేమ అది తండ్రి ప్రేమ అదే తొలి ప్రేమ అదే తండ్రి ప్రేమ
సృష్టిని సృష్టించిన ప్రేమ, ఆశలతో ఆదామును కలిగించిన ప్రేమ. ఆదియందు సృష్టిని సృష్టించిన ప్రేమ, ఆశలతో ఆదామును కలిగించిన ప్రేమ. నరులందరికీ జన్మనిచ్చిన ప్రేమ, అడగక ముందే వారి అవసరమెరిగిన ప్రేమ. నరులందరికీ జన్మనిచ్చిన ప్రేమ, అడగక ముందే వారి అవసరమెరిగిన ప్రేమ. ప్రకృతి ద్వారా వారి అవసరాలు తీర్చిన ప్రేమ, ప్రకృతి ద్వారా వారి అవసరాలు తీర్చిన ప్రేమ. ఒకనాటి ఒంటరితనములో పుట్టినది ఒకరికి ఈ ప్రేమ. మనిషి పాపిగా మారిన స్థితిలో తన జ్యేష్ఠ కుమారుని పంపిన ప్రేమ. మనిషి పాపిగా మారిన స్థితిలో తన జ్యేష్ఠ కుమారుని పంపిన ప్రేమ. ఆ మొదటి వాడు క్రీస్తే ప్రాణమిచ్చెను, ఇది ప్రేమ. పరమ తండ్రి పరలోకములో క్రీస్తుకు నేర్పిన ప్రేమ. ఆ మొదటి వాడు క్రీస్తే ప్రాణమిచ్చెను, ఇది ప్రేమ. పరమ తండ్రి పరలోకములో క్రీస్తుకు నేర్పిన ప్రేమ. తన బ్రతుకునందు లోకములో క్రీస్తేసుడు చూపిన ప్రేమ. తన బ్రతుకునందు లోకములో క్రీస్తేసుడు చూపిన ప్రేమ. ఒకనాటి ఒంటరితనములో పుట్టినదే ఒకరికి ఈ ప్రేమ. సత్యము చూపించుటకు పరిశుద్ధాత్మ
ఆత్మను పంపిన ప్రేమ సత్యవాక్యము ఇచ్చిన ప్రేమ నిత్య జీవము ఇచ్చిడి ప్రేమ ఇది లోకమెరుగని ప్రేమ లోకమెరుగవలసిన ప్రేమ ఇది లోకమెరుగని ప్రేమ లోకమెరుగవలసిన ప్రేమ క్రీస్తును కలిగిన క్రైస్తవుడు చూపించవలసిన ప్రేమ క్రీస్తును కలిగిన క్రైస్తవుడు చూపించవలసిన ప్రేమ ఒకనాటి ఒంటరితనములో పుట్టినది ఒకరికి ఈ ప్రేమ నరులెవ్వరు పుట్టక ముందే కలిగినది ఒకరిలో ఈ ప్రేమ తల్లిదండ్రులు లేని నాడే విరజిమ్మినది జలధారవలె ఈ ప్రేమ అది తొలి ప్రేమ అదే తండ్రి ప్రేమ అదే 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 తొలి ప్రేమ అదే తండ్రి ప్రేమ అన్నయ్య అన్నయ్య ఈ కోతను చూసింటే మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందన్నయ్య. మా చదువులో మనిషి ఒక కోతను వచ్చాడని మేము చదువుకుంటున్నాం అన్నయ్య. ఇది నిజమా అన్నయ్య? అంటే మా పితరుడు ఒక కోత అన్నయ్య. ఎవరైనా మీ డాడీ ఎవరన్నా అడిగితే ఇంకోతని చెప్పాలా అన్నయ్య? ఆ మాట ఊహించుకోవడానికే మాకు మనసు రావడం లేదన్నయ్య. ఆ మాటే మాకు అసహ్యం వేస్తోందన్నయ్య. చెప్పండి అన్నయ్య, నిజంగా మనం అందరం కోత నుండి వచ్చామన్నయ్య. చెప్పండి అన్నయ్య. ఓకే 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 అయితే వినండి. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? అన్నయ్య ఇది పాఠమా లేదా పాటనా? ఇది పాఠమున్న పాట, పాటగా ఉన్న పాఠం. ఎక్సలెంట్ అన్నయ్య. అయితే పాడండి అన్నయ్య, మాకు వినాలనుంది. అన్నయ్య మేము కూడా మీతో కలిసి పాడొచ్చా? ఓ షూర్. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? 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 మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? బుద్ధి లేని మాటలన్నీ
బడి పిల్లల పాఠాల తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు అడవి జంతులు ప్రాకు పురుగులు పశులు పక్షులు నీటి జీవులు వాటి వాటి జాతి బట్టి దేవుడన్నిటిని కలుగజేసెను అడవి జంతులు ప్రాకు పురుగులు పశులు పక్షులు నీటి జీవులు వాటి వాటి జాతి బట్టి దేవుడన్నిటిని కలుగజేసెను సృష్టికర్తయే జాతులను విభజించి చేసెనే కనీస జ్ఞానము విడిచి నరుడు వానరుని చూసెనే సృష్టికర్తయే జాతులను విభజించి చేసెనే కనీస జ్ఞానము విడిచి నరుడు వానరుని చూసెనే తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు కోతులన్నీ నరులు అయితే కోతులే ఇక ఉండకూడదు కోతి నీకు బంధువైతే వరుసలెందుకు కలుపకూడదు కోతులన్నీ నరులు అయితే కోతులే ఇక ఉండకూడదు కోతి నీకు బంధువైతే వరుసలెందుకు కలుపకూడదు ఓయ్ నాతో పెట్టుకోకు నేను పులి బిడ్డను పెద్ద పులికి ముద్దు బిడ్డనని గొప్ప చెబుతావు కోతియే నీ తండ్రి అయితే కోతలిక ఎందుకు పెద్ద పులికి ముద్దు బిడ్డనని గొప్ప చెబుతావు కోతియే నీ తండ్రి అయితే కోతలిక ఎందుకు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు పెరటిలో నారటి నుండి మామిడెన్నడూ పుట్టలేదు కోతి నుండి నరుడు పుట్టెనని చెప్పువాడికి బుద్ధి లేదు పెరటిలో నారటి నుండి మామిడెన్నడూ పుట్టలేదు కోతి నుండి నరుడు పుట్టెనని చెప్పువాడికి బుద్ధి లేదు కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా నరుని రక్తము కోతికిస్తే మేలుకోగలదా కోతి
కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా? నరుని రక్తము కోతికిస్తే మేలుకోగలదా? తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? అలాగైతే మనందరికీ నిజమైన తండ్రి ఎవరన్నయ్య? ఆ తండ్రి గురించి చరిత్రలో ఎవరైనా చెప్పారా అన్నయ్య? చెప్పారు. ఎవరన్నయ్య ఆయన? ఆ తండ్రి గురించి, ఆయన గురించి చెప్పిన ఆ మహనీయుని గురించి కూడా మాకు చెప్పండి అన్నయ్య. తప్పకుండా. పరము నుండి భూమి మీదికి అడుగు పెట్టిన వాడు యేసే. పరమదేవుడే మనకు తండ్రని తెలియజేసిన వాడు ప్రభువే. పరము నుండి భూమి మీదికి అడుగు పెట్టిన వాడు యేసే. పరమదేవుడే మనకు తండ్రని తెలియజేసిన వాడు ప్రభువే. సత్యవాక్యమును స్వీకరించి కనులు తెరువుము. సమాధికెళ్ళేలోగా నీవు నిజాన్ని నమ్ముము. సత్యవాక్యమును స్వీకరించి కనులు తెరువుము. సమాధికెళ్ళేలోగా నీవు నిజాన్ని నమ్ముము. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? 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 మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? బుద్ధి లేని మాటలన్నీ బడి పిల్లల పాఠాలా? తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? 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 కోతి నుండి మనిషి వచ్చాడన్న మాట కథనే కదన్నా? ఇది కథ మట్టం ఇల్ల తంబి, ఇది పెరియ జోక్ కూడా. ఆమవా అన్నా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నా? మనిషి కోతి నుండి వచ్చాడన్న మాట పెద్ద జోక్ అని మాట్లాడుకున్నారు తమ్ముడు. వెరీ గుడ్. చక్కగా ఈరోజు జూకొచ్చి మంచి పాఠమే నేర్చుకున్నారు. పదండి, ఇక టైం అయింది. Don't cry, Kelly. God is a father, not monkey. నేర్పించకుండానే వచ్చేది నడక, నేర్పిస్తేనే వచ్చేది నడవడిక. మరి మన పిల్లలకు ఏం నేర్పిద్దాం? బాల్యము అమూల్యమైనది.
అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది పసితనంబే పసిడి లాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది పసితనంబే పసిడి లాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది తండ్రిగా మేము చేసినది ఆ దేవుడే తన బిడ్డనే మీ బిడ్డగా మీకిచ్చినది ఆ దేవుడే తల్లిగా తండ్రిగా మేము చేసినది ఆ దేవుడే తన బిడ్డనే మీ బిడ్డగా మీకిచ్చినది ఆ దేవుడే తన కోసమే నమ్మకముతో పెంచుము తన బోధలో తన కోసమే నమ్మకముతో పెంచుము తన బోధలో బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది మొక్కగా ఉండగా తప్పటడుగులు సహజమే మ్రానుగా ఎదిగితే తప్పుటడుగులు సాధ్యమే మొక్కగా ఉండగా తప్పటడుగులు సహజమే మ్రానుగా ఎదిగితే తప్పుటడుగులు సాధ్యమే నడక మాత్రమే నేర్పకుండా నడబడికనే నేర్పుము నడక మాత్రమే నేర్పకుండా నడబడికనే నేర్పుము బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది
పసిబాలుడే ప్రభుయేసుడు జ్ఞానమందును వయసునందును వర్ధిల్లగా రెండింటిలో గమనించవా ఓ సోదరా పసిబాలుడే ప్రభుయేసుడు జ్ఞానమందును వయసునందును వర్ధిల్లగా రెండింటిలో గమనించవా ఓ సోదరి ప్రతి బాలుడే ప్రభుయేసులా ఎదిగితే పరలోకమే ప్రతి బాలికే ప్రభుయేసులా ఎదిగితే పరలోకమే బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది పసితనంబే పసిడి లాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది పసితనంబే పసిడి లాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది మనం చేసే ఆరాధన ఆవేదనలో ఉన్న తండ్రికి ఆనందం కలిగించాలి. ఆయనకు ఆనందం కలిగించే ఆరాధన ఏంటో ఈ పాట వింటూ ఆలోచిద్దామా? ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఏది నిజమైనది ఏది ఘనమైనది ఏది సరి అయిన ఆరాధన తెలుసునా ఏది నిజమైనది ఏది ఘనమైనది ఏది సరి అయిన ఆరాధన తెలుసునా ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది
ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు వారానికే దినమొకటిని ఆరాధన కొరకే ఎన్నుకొని పలుగోడలే కట్టుకొని ఆరాధన చోటే ఇది అనెదవు మహాకాశములే పట్టదాలని దేవుడు ఈ హస్త నిర్మాణములు ఉండున తన ఆలయమే మన దేహముగా తన హస్తముతో తానే నిర్మించిన ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి పాపములో పడినరులందరూ పరిశుద్ధతే కోల్పోయిరి బ్రతుకిచ్చిన తండ్రికి ఆవేదనే కలిగించిరి పరిశుద్ధుడిగా ఓ క్రైస్తవుడా బ్రతకాలి తన ఎదుట తన చిత్తమే తనకానందమే నీవు కలిగించితే అది కాద నిజమైన ఆరాధన ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది తన ప్రియ పుత్రుడని తనలోనే ఆనందం తనకుందని నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని ఈయనే తన ప్రియ పుత్రుడని తనలోనే ఆనందం తనకుందని నిజమైన ఆరాధన తండ్రికి క్రీస్తేసు ప్రభులోనే దొరికిందని తన మాటలనే నీవు పాటించితే నిజమైన ఆరాధన నీదిలే పాటించకనే నీవు స్తుతించితే ప్రభువా నీ పిలచుట వ్యర్థమే ఆ మాటలనే నీవు అందించితే ఆత్మతో సత్యముతో ఆరాధనే ఆత్మలను రక్షించాలని ప్రయత్నిస్తే ప్రతిరోజు ఆరాధనే ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది ఆరాధన నీవు చేయునది ఆవేదన తండ్రిలో ఉన్నది
ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఏది నిజమైనది, ఏది ఘనమైనది, ఏది సరి అయిన ఆరాధన తెలుసునా? ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రి నువ్వున్నది. ఆరాధన నీవు చేయునది, ఆవేదన తండ్రి నువ్వున్నది. మరణించే లోపు మనిషి ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ గుండె చప్పుడు ఆగకముందే తాను తెలుసుకోవలసిన నిజాలు ఈ పాటలో వినక తప్పదు. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము, తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో.
అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అభిమానులే అందరూ ఉన్నా ఆపలేరు ఆ క్షణము, అభిమానులే అందరూ ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. నీ వారే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, నీ వారే అందరూ ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన ఆ దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది చెప్పిరానిది, చెప్పలేనిది ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది చెప్పిరానిది, చెప్పలేనిది
చెప్పిరానిది. నేర్పించకుండానే వచ్చేది నడక, నేర్పిస్తేనే వచ్చేది నడవడిక. మరి మన పిల్లలకు ఏం నేర్పిద్దాం? బాల్యము అమూల్యమైనది. పసితనంబే పసిడిలాంటిది
ఎదిగితే తప్పుటడుగులు సాధ్యమే మొక్కగా ఉండగా తప్పటడుగులు సహజమే బ్రానుగా ఎదిగితే తప్పుటడుగులు సాధ్యమే నడక మాత్రమే నేర్పకుండా నడవడికనే నేర్పుము నడక మాత్రమే నేర్పకుండా నడవడికనే నేర్పుము బాల్యము అమూల్యమైనది బహుమానము ఇది సాటి లేనిది పసిబాలుడే ప్రభు యేసుడు జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లగా రెండింటిలో గమనించవా ఓ సోదరా పసిబాలుడే ప్రభు యేసుడు జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లగా రెండింటిలో గమనించవా ఓ సోదరి ప్రతి బాలుడే ప్రభు యేసులా ఎదిగితే పరలోకమే ప్రతి బాలికి ప్రభు యేసులా ఎదిగితే పరలోకమే బాల్యము అమూల్యమైనది బహుమానము ఇది సాటి లేనిది బాల్యము అమూల్యమైనది బహుమానమే ఇది సాటి లేనిది పసితనంబే పసిడిలాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది పసితనంబే పసిడిలాంటిది పరుని జోలికి వెళ్ళలేనిది లెక్కలంటే కొందరికి కష్టం, లెక్కలంటే కొందరికి ఇష్టం. కానీ దేవుని లెక్కలు తెలియకపోతే జరిగేది నష్టం. మనిషి జీవితం లెక్కలమయం,
లెక్క పెడతాడు ప్రతిదీ ప్రతిక్షణం. వేసవిలో లెక్కిస్తాడు వేడిని, చలికాలంలో కొలుస్తాడు చలిని. గాలి వేగాన్ని, భూమి వేగాన్ని, సూర్య చంద్రుల మధ్య దూరాన్ని పట్టు వదలక లెక్క కట్టి చెబుతాడు. తుదకు లెక్కలలో మేధావులుగా, లెక్కలలో మాంత్రికులుగా, ఒకరికొకరు బిరుదులిచ్చి అవార్డులతో సత్కరించి ఒక్కడైన ఆ సృష్టికర్తను లెక్క చేయక బ్రతుకుచున్న ఈ మనిషికి తెలియాలి లెక్కలు. ఇవే దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి 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 దేవుని లెక్కలు. దేవుడంటే అంతలుసా నక్షత్రాల సంఖ్య మరి తెలుసా? దేవుడంటే అంతలుసా నక్షత్రాల సంఖ్య నీకు తెలుసా? వాటికన్నీ పేర్లు పెట్టి లెక్క తొప్పున కట్లు గట్టి సప్తర్షి తారలైనా ఉపతారలు ఎన్నైనా, సప్తర్షి తారలైనా ఉపతారలు ఎన్నైనా వాటి కాలము సిద్ధపరచి నిత్య శక్తితో వాటినన్ని, వాటి కాలము సిద్ధపరచి నిత్య శక్తితో వాటిని వెలిగించువాడు, నడిపించువాడు, రప్పించువాడు ఆ దేవుడే. దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు. చేసినవాడు దేవుడే, ఇది కాదనువాడు మూర్ఖుడే. నిన్ను చేసినవాడు దేవుడే, ఇది కాదనువాడు మూర్ఖుడే. నీ అవయవాల సంఖ్య తెలుసు, నీ తల వెంట్రుకలెన్నో తనకు తెలుసు. నీ దినములు నియమించినవాడు, ప్రతి క్షణము నిన్ను గమనించువాడు. నీ దినములు నియమించినవాడు, ప్రతి క్షణము నిన్ను గమనించువాడు. నోటి మాటలు అడుగు జాడలు ఊహలన్నీ లెక్కగట్టి, నీ నోటి మాటలు అడుగు జాడలు ఊహలన్నీ లెక్కగట్టి నిలబెట్టి నిన్ను లెక్కలన్నీ అడుగువాడు ఆ దేవుడే. దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు.
బబులోను రాజు భిక్షసరి తనను ఒక రోజు, ఒకనాటి బబులోను రాజు భిక్షసరి తనను ఒక రోజు మెనే మెనే టేకేల్ గుపాసీనన్న మాటతో కొలిచాడు తనను ఆ దేవుడు. మనకిది పాఠము నేడు, కొలిచాడు తనను ఆ దేవుడు, మనకిది పాఠము నేడు. వచ్చాడు క్రీస్తుగా తనయుడు, తానొక్కడే నీ రక్షకుడు. వచ్చాడు క్రీస్తుగా తనయుడు, తానొక్కడే నీ నిజ రక్షకుడు. యేసునందే ఎవరికైనా ఉన్నది నిజ రక్షణే. దేవుని లెక్కలు ఇవి, దేవుని లెక్కలు, దేవుని లెక్కలు ఇవి, దేవుని లెక్కలు, దేవుని లెక్కలు ఇవి, దేవుని లెక్కలు, దేవుని లెక్కలు ఇవి, దేవుని లెక్కలు. మనిషి జీవితం లెక్కలమయం, లెక్క పెడతాడు ప్రతిదీ ప్రతిక్షణం. వేసవిలో లెక్కిస్తాడు వేడిని, చలికాలంలో కొలుస్తాడు చలిని. గాలి వేగాన్ని, భూమి వేగాన్ని, సూర్య చంద్రుల మధ్య దూరాన్ని పట్టు వదలక లెక్క కట్టి చెబుతాడు. తుదకు లెక్కలలో, లెక్కలలో మేధావులుగా, లెక్కలలో మాంత్రికులుగా ఒకరికొకరు బిరుదులిచ్చి అవార్డులతో సత్కరించి ఒక్కడైన ఆ సృష్టికర్తను లెక్క చేయక బ్రతుకుచున్న ఈ మనిషికి